పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి, అభ్యుదయ గాయకురాలు మధుప్రియ, వేలాది మంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లలను రక్షించాలి, భ్రూణ హత్యలు నిర్మూలిద్దాం నినాదంతో పెద్ద ఎత్తున ఈ రన్ సాగింది. అనంతరం మహిళలు స్వయం సహాయక సంఘాలను దేశంలోనే తొలిగా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్న మంత్రి నిమ్మల, ఆడపిల్లలకు మేనమామ అంటూనే రాష్ట్రంలో వేలాది మంది మహిళలు, పిల్లలు కనిపించకుండా పోయినా ఒక్కరోజు కూడా జగన్ నోరు మెదపలేదంటూ విమర్శించారు. మరి తగ్గుతూ ఉంది అని అంటే మరి ఏ రకంగా అయితే మనం ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, ఏ రకంగా అయితే మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి మరి ఉద్దేశం కూడా మనందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకనే ఈవేళ నేననే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన నా తెలుగింటి ఆడపడుచులు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి, మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, మగవాళ్లతో పాటుగా ఆడవాళ్లకు కూడా ఆస్తి హక్కు, సమాన ఆస్తి హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ దేశానికి ఒక మహిళ ప్రధానిగా ఉన్నా కూడా ఆమెకు రానిటువంటి ఆలోచన అన్న నందమూరి తారక రామారావు గారికి వచ్చింది అని అంటే మహిళలంటే ఏ గౌరవం మరి ఏ రకంగా ఉందో అనేది అదే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా, కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. 6 నెలల ఆడపిల్ల, 8 సంవత్సరాల ఆడపిల్ల, 6 సంవత్సరాల ఆడపిల్ల. అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు బట్టలు వేసుకుంటే అవతలోడికి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని 6 నెలల పసికందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా గాంజాయి, డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్లు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్ లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళ గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈ రోజు ఒక్కసారి ఆలోచన